ఢిల్లీ కట్ట నోయిడా అనే ప్రాంతం ఉందట, తెలంగాణకు కొడంగల్ అనే ప్రాంతం ఉండేలా తయారు చేస్తారట. ఢిల్లీకి నోయిడా అంటే అక్కడ మొత్తం అదొక హబ్ అనమాట, బిజినెస్ హబ్గా నోయిడా ఉంటుంది. సో తెలంగాణకి కొడంగల్ అనే ప్రాంతం హబ్గా ఉంటుందట. మరి ఫోర్త్ సిటీ అంటున్నావు కదా, తీసే మరిగా ఫోర్త్ సిటీ ఎందుకు, కొడంగలే ఫోర్త్ సిటీ చేయి, అంతే కదా. మరి అంతా చేస్తాం, కొడంగల్లో పరిశ్రమలు తీసుకొస్తాం. ఎందుకంటే భూములు తీసుకున్నాం కాబట్టి రైతుల దగ్గర భూములు తీసుకొని ఆ భూముల్లో కంపెనీలు పెట్టి పర్యావరణ హితమైన కంపెనీలు పెట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పే ప్రయత్నం చేయండి, అంతే తప్ప తెలంగాణ కొడంగల్ అవుతుంది అంత పెద్దగా. ఇప్పుడు ఆల్రెడీ ఒక చర్చ ఉండే కేసీఆర్ గజ్వేల్ని, కొడుకు సిరిసిల్లని, లేకపోతే అల్లుడి సిద్దిపేటని బాగా డెవలప్ చేసుకున్నారు, మిగతా ప్రాంతాలని గాలికి వదిలేసారని. మీరు కూడా అదే బాటలో పోతే ఎట్లా? కొడంగల్ చాలా డ్రాట్ ఏరియా, చాలా దారుణంగా దెబ్బతిన్న ఏరియా, ఎవరు కాదనట్లేదు. దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు అదే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇంకొంచెం ఎక్కువ ఉంటుందేమో. కానీ మీరు ఆ పాత ఎవరైతే వాళ్ళ మీద వచ్చినటువంటి ఏదైతే అలిగేషన్, దాన్ని కూడా ఆ రకమైన అలిగేషన్ మీ మీద కూడా వచ్చిందనుకోండి, మిగతా ప్రాంత ప్రజలంతా వ్యతిరేకం అవుతారు మీకు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఆయన రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే, ఆయన అంటనే ఉంటాడు ఎప్పుడు సౌత్ నార్త్ తెలంగాణ అని. మమ్మల్ని మొత్తం గాలికి వదిలేసి నార్త్ తెలంగాణ వాళ్ళని. ఎందుకు వస్తుంది చర్చ? సో అన్ని ప్రాంతాలని సమానంగా, అన్ని నియోజకవర్గాలని సమానంగా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కొడంగలే కాదు, కొడంగల్ కంటే అత్యంత దారుణంగా ఉన్నవి ఎన్ని ఉన్నాయి? పోదామిటి గద్వాల్ సైడు కనీసం రోడ్లు లేనటువంటి ఏరియాలు ఉన్నాయి. అది కూడా మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కిందికి వచ్చే ప్రాంతమే. ఇటు పోదాం ఆదిలాబాద్ సైడ్, ఎంత దారుణంగా ఉన్నాయి రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ, ఏజెన్సీ ఏరియాలు కానీ ఇంకా దారుణంగా ఉన్నాయి.